ఆలు మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకు మంచూరియా అంటే గోబీతో కానీ లేదా ఆలుతో కానీ సో 2 రకాలుగా చేసుకోవచ్చు. మనం ముక్కల్లా అలాగే వేసి చేసుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే మ్యాష్ చేసేసి వాటిని రౌండ్ బాల్స్ లా చేసి కూడా వేసుకుంటారు. దీన్ని ఇలా యాజ్ ఇట్ ఈస్ గా ముంచి తీసి వేసేసుకోవటమే. yes, సేమ్ టేస్ట్ వస్తుంది మనకు. ఓకే ఓకే మేడం, మీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా? రెండు, స్వీట్ హాట్. సో మైదా. ఓకే, బ్యాటర్ రెడీ చేస్తున్నాను. కార్న్ ఫ్లోర్, ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. సో జారుడుగా కలిపేసుకోవాలి. మేడం, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మహిళ ఎవరు? మా అమ్మ అండి. అవును, మనకి ఫస్ట్ ఎవరైనా కూడా ఇన్స్పిరేషన్ అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఈ మ్యూజిక్ లోకి ఏ ఏజ్ లో వచ్చారు మేడం? నేను 3-4 ఏళ్ల వయసులోనే పాడాను అన్నమాట. నా సొంత పాట పాడాను. అది పాట అని తెలీదు, అది రచన అని తెలీదు. నేచురల్ గా ఇప్పుడు పక్షి పాడుతుంది అలాగ పాడాను. సో మీరు ఎవరి దగ్గర ఒక పర్టికులర్ గురువు దగ్గర శిక్షణ పొందింది లేదా? చాలా మంది దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ తొలి గురువు, తర్వాత పుల్లయ్య గారు, సుబ్బన్న గారు, శేషగిరిరావు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, రెడీ అయిందా రాజు గారు? ఓకే అండి. సో వేసేయొచ్చాయి. సో దీంట్లో బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాను. ఓకే, సో వీటికి పైనుంచి ఒక కోటింగ్ లా వచ్చేలాగా కలిపేసుకుని సో ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇలా పీసెస్ లా వేసుకోవడం కూడా కొంచెం వెరైటీగా ఉంది కదా. ఎస్. సో మనకు ఎన్ని అవసరం అయితే చూసుకొని దాన్ని బట్టి మనం అన్ని ఫ్రై చేసేసుకోవాలి. సో మేడం, చక్కగా ఇవి ఇలా వేగుతుంటాయి. మీరు ఇంతసేపు అయింది వచ్చి, మీ నోటి నుండి ఒక పాట వినకపోతే అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు పాడతారా మీరు అని చెప్పేసి. ఈ కార్యక్రమంలో తొలి పాట కాబట్టి అన్నమాచార్యుల వారి కీర్తన పాడతాను తప్పకుండా. అయితే అమ్మవారి మీద మహిళా దినోత్సవం కాబట్టి అందున ఆ పాటలో అన్నమాచార్యుల వారు అంటారు, అమ్మా నువ్వు జయలక్ష్మివి, వరాలిచ్చే లక్ష్మివి, అంతేకాదు సంగ్రామ వీరలక్ష్మివి అంటున్నాడు. అంటే స్త్రీని ఏ రకంగా పోల్చినా సబబే అవుతుందన్నమాట. 600 ఏళ్ల క్రితమే స్త్రీ పురుష సమానత్వాన్ని, ఒక రకంగా స్త్రీని అధికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టారు. ఆ పాట పాడి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి విరసితివమ్మా జయలక్ష్మి వరలక్ష్మి. పాలజల నిధిలోని పసనైన మీగడ మిలిమి తామరలోని మించు వాసన పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామరలోని
వాసన నీలవర్ణు నూరముపై నిండిన నిధానమవై నీలవర్ణు నూరముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు కొంచెం కావాలి. సో ఈ లోపు పోపు కట్టేసుకుందాం. సో ఇది మార్చేస్తాను. సో ఇవి చక్కగా వేగిపోయాయి, తీసేద్దాము. సో ఇక్కడ నూనె కూడా వేడైపోయింది. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, అలాగే వెల్లుల్లి, ఉల్లికాడలు, పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇవన్నీ కాస్త వేగాల మనకి. అవునండి. సో మేము కూడా ఫాస్ట్గా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈరోజు మన మొదటి చిట్కా, క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజు 2 గ్లాసులు క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉన్నట్లయితే కళ్ళు చాలా తేజవంతంగా ఉంటాయి. అలాగే కంటి చుట్టూ ఎటువంటి డార్క్ సర్కిల్స్ ఏర్పడకుండా ఉంటాయి. చిట్కా చూసేసారు కదా, మంచి స్మెల్ వస్తుంది రాజు గారు. ఇవన్నీ కూడా ఎస్. సో కొద్దిగా సోయా సాస్, ఓకే, చిల్లీ సాస్, టొమాటో సాస్. సో 3 రకాల సాస్లు వాడుతున్నాం. ఓకే. సో దీంతో పాటుగా కొంచెం సీజనింగ్ ఇక్కడ కూడా ఇస్తున్నాను. కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో అలాగే దీంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. ఇంకా పడుతుంది, కొంచెం గ్రేవీలా చేస్తున్నాం కదా. ఏం నూనె వాడారండి అందులో? సో సఫల ఎడిబుల్ ఆయిల్స్ మేడం. చక్కగా ఇలా డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నప్పుడు మనకేంటంటే చాలా లైట్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట. కొలెస్ట్రాల్ కూడా రాదు. అండ్ మీకు ఈ అన్నమాచార్య కీర్తన మీద మక్కువ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను బిఏ అయిన తర్వాత యాక్చువల్గా సినిమాల్లో పాడాలి అని ఒక కోరిక కలిగిందమ్మా. వెళ్దాం అనుకున్నా 2 ఏళ్ళు నేను శాస్త్రీయ సంగీతం ఇంకా పర్ఫెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దైవికంగా చాలా డ్రామాటిక్గా నాకు టీటీడీ వారి ఫస్ట్ స్కాలర్షిప్ వస్తే అన్నమాచార్య కీర్తనలు అధ్యయనం చేసి ప్రచారం చేయడానికి గాను ఆ స్కాలర్షిప్, ఫస్ట్ స్కాలర్షిప్ అలాంటిది నాకు ఇచ్చారనమాట. అందుకున్న మొదటి వ్యక్తి కూడా మీరే అనుకుంటా కదా. అది తీసుకొని అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో ఉన్న వైవిధ్యము, సందేశము, కవిత్వము, అద్భుతమైన భావన నాకు చాలా హృదయానికి హత్తుకుని అన్నమాచార్య అంటే ఒక ఆరాధన ఏర్పడింది. స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ నుంచి అలా మొదలైంది అనమాట ఇది. ఓకే. సో ఇప్పుడు బ్యాటరీ వేసేద్దాం రాజు గారు. ఓకే. సో మనకు కావాల్సినంత థిక్నింగ్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. సో ఇది సరిపోతుందండి. ఇవి యాడ్ చేసేస్తాం. ఎస్. వేసేనా మొత్తం? వేసేసాను. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయింది. ఎక్కువసేపు ఉంచినా మళ్ళీ అది బాగా లూజ్ అయిపోతుందేమో కదా. ఎస్. సో పై నుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే. ఆలు మంచూరియా. థ్యాంక్ యూ. ఓకే. సో మొత్తానికి ఆలు మంచూరియా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మంచూరియా రెడీ.